కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంది. ఇందులో ఆర్భాటాలేమీ లేకుండా అవసరమైన మేరకే బడ్జెట్ ఏర్పాట్లు చేసింది. విద్య, వైద్యంతో పాటు పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సైతం ఆశించిన విధంగానే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఈ బడ్జెట్ అమలు సాధ్యం కాదని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను గాలి కొదిలేశారని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వానికి విభిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేవలం పట్టాదారులను లక్ష్యంగా చేసుకొని గత ప్రభుత్వం బడ్జెట్ రూపొందిస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాదారులతో అనుభవదారులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు సైతం భరోసా కల్పించేలా బడ్జెట్ ప్రవేశపెట్టింది. జిల్లా వ్యాప్తంగా 1,00,000కు పైగా ఎకరాలు భూములుండగా వీటిలో 5 లక్షల ఎకరాలకు మించి సాగులో లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు, ఇతర ధనవంతుల ఖాతాల్లోనూ గత ప్రభుత్వం నగదు జమ చేసింది. జిల్లా వ్యాప్తంగా 4,04,436 మంది రైతులు రైతు బంధు సాయం కోసం పోర్టల్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 376.92 కోట్లు జమ చేయాల్సి ఉంది. వీరిలో సాగు రైతులతో పాటు ఎన్ఆర్ఐలు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ ప్రముఖులు, ఇతర వ్యాపారులు కూడా ఉన్నారు. ఇక వ్యవసాయం చేసే అసలైన రైతుకే రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇవ్వగా ప్రస్తుత ప్రభుత్వం 15,000కు పెంచింది. కేవలం భూమి కలిగిన రైతుకే కాక కౌలు రైతులకు రైతు బంధు సాయం అందే విధంగా విధి విధానాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. పరిపాలనా వికేంద్రాలలో భాగంగా జిల్లాను 3 భాగాలుగా విభజించినట్లు ప్రకటించింది. ఇన్నర్, ఔటర్, రీజనల్ రింగ్ రోడ్ ఇలా 3 జోన్లు విభజించి ఆయా ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిసింది. జిల్లాలోని మెజార్టీ ప్రాంతాలు రీజనల్ రింగ్ రోడ్డు లోపలే ఉన్నాయి. అంతేకాదు పరిశ్రమలకు ప్రోత్సాహం, భూసేకరణలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఒకే చోట పరిశ్రమలు నెలకొల్పకుండా ప్రభుత్వ భూములు ఎక్కువ అందుబాటులో ఉన్న ప్రాంతాలను ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా రైతులు భూములు కోల్పోకుండా చూడొచ్చు. అంతేగాక ఒక్కో జోన్లో ఒక్కో రంగానికి సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యభూతం నుంచి పర్యావరణాన్ని పరిరక్షణతో పాటు ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని భావిస్తున్నది. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి ఇక నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 15,98,206 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటిలో నెలకు 200 యూనిట్లలోపు ఓటర్లు ఉండగా వీరిలో తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలు 18,25,128 మంది ఉన్నారు. వీరందరికీ ఇక నుంచి భారీ లబ్ధి చేకూరనుంది. ఖరీదైన ఆసుపత్రుల్లోనూ వీరంతా పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశం కల్పించింది. అంతేకాక జిల్లాలోని ఆయా నెట్వర్క్ ఆసుపత్రులకు గత ప్రభుత్వం భారీగా బిల్లులు బకాయి పడింది. ఈ బిల్లులను చెల్లించనున్నట్లు ప్రకటించడంతో చికిత్సలు చేసి బిల్లుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఆసుపత్రి యాజమాన్యాలకు లబ్ధి చేకూరనుంది.